జీ5 ఉండగా మీ ఫేవరెట్ టీవీ షోస్ ని మీరు అస్సలు మిస్ అవ్వలేరు. కంప్లీట్ ఫ్రీ. ఏం జరుగుతుందన్నయ్య ఇక్కడ? ఎవరో వచ్చి మన పిల్ల గురించి ఇలా చెప్తుంటే మనం ఏం మాట్లాడలేకపోతున్నాం. ఇదంతా నీ వల్లే విద్య. మావయ్య గారి ముందు కూర్చోడానికే భయపడేవాళ్లు పరువు పోతుందేమోనని మావయ్య భయపడేలా మాట్లాడి వెళ్లారు. ఇలా చేసే ముందు ఈ ఇంటి పరువు గురించి అసలు ఆలోచించవా? నీ వెనక పెళ్లి కావాల్సిన ఇంకో ఆడపిల్లుందని మర్చిపోయావా? ఇన్ని రోజులు నా చెల్లి తప్పు చేయదని నేను, నన్ను అడగకుండా ఏ పని చేయదని నాన్న గర్వంగా ఫీల్ అయ్యేవాళ్ళం. ఆ నోట ఈ నోట పాకి అందరికీ తెలిసేలోపే ఏదో ఒకటి చేయండి అన్నయ్య. పెళ్లి చెయ్యాలి. అది జరగకేగా ఇన్ని తిప్పలు. ఇంకా మాస్టారు గోస్టారు అని ఆలోచించకుండా అయినోళ్లలోనే మీ అక్కనిచ్చి పెళ్లి చేస్తే మంచిది. ఇంత జరిగినా మీరు మౌనంగా ఉన్నారేంటి మావయ్య? ఈ రోజు వాళ్ళ మాటలకి కరిగిపోయి పెద్దావిడంటూ జాలిపడి అంగ ప్రదక్షిణాలు చేసింది. రేపావిడ కన్నీళ్లు పెట్టుకుందని మాస్టారు ఫీల్ అయ్యారని గుళ్ళో పెళ్లి చేసుకుందాం అనగానే తల ఊపుకుంటూ ఎక్కడ వెళ్ళిపోతుందోనని నాకు భయంగా ఉంది మావయ్య గారు. వదినా, నేను చదువు మాత్రమే నేర్చుకోలేదు, సంస్కారం కాదు. మా నాన్న తలదించుకునే పని నేను ప్రాణం పోయిన చేయను. మరిప్పుడు బరువు పోలేదాకా? అమ్మా విద్య, నీకు చదువు లేదని నేనెప్పుడూ అనుకోలేదమ్మా. ఎందుకంటే నీకున్న తెలివితేటల ముందు చాలా మంది చదువుకున్న వాళ్ళు కూడా ఎందుకు పనికిరారు. నిన్ను నిధిని కలిపే అన్నాడా? నిన్నొక్కదాన్నేనా? అలాగే నేను తలదించుకునే పని చేయవనే నమ్మకం నాకు చాలా ఉందమ్మా. మనింట్లో వాళ్లే కాకుండా బయట వాళ్ళు కూడా నీ గురించి చెడుగా మాట్లాడకుండా ఉండాలంటే నువ్వొక పని చేయాలమ్మా. ఏంటి నాన్న అది? నువ్వు ఆ మాస్టర్ని మర్చిపోవాలమ్మా. మంచి కుటుంబం అని ఆశపడ్డావు, అమ్మ ప్రేమ దొరుకుతుందని ఆనందపడ్డావు, నీకు దూరమైన చదువు నీ దగ్గరికి వస్తుందని సంబరపడ్డావు. కానీ అవేమీ జరగవనిపిస్తోందమ్మా. ఇంక నువ్వు ఆ సంబంధం మీద ఆశలు పెట్టుకోకమ్మా. వాడికి మాట నేనే వెళ్ళి చెప్పొచ్చు, లేకపోతే అన్నయ్య వెళ్ళి చెప్పొచ్చు. కానీ నిన్ను నీ అమాయకత్వాన్ని చూసి వాడికి ఆశ చావకపోవచ్చు. అందుకే ఒక పని చేయమ్మా, నువ్వు మాస్టర్ ఇంటికి వెళ్లకుండా వాళ్ళ అమ్మగారిని గుడికి రమ్మని చెప్పి, మా నాన్న మీ ఇంటికి కోడలుగా పంపించడానికి ఎలాంటి పరిస్థితులను ఒప్పుకోరు అని, ఇది జరగని పని అని, మీరు ఎలాంటి ఆశలు పెట్టుకోవద్దు అని వాళ్ళకి నీ మాటగా ఆ దేవుడి సమక్షంలో చెప్పు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.